వారు యెరికో పట్టణానికి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహాలతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తమయి అనే గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. హల్లెలూయా. ఇక్కడ వరకు ఒక పార్ట్ అండి, ఇక్కడ వరకు ఒక భాగం. అంటే ఇక్కడ వరకు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చారు. అక్కడ శిష్యులతో కలిసి బహుజన సమూహం, అంటే చాలామంది, కొన్ని వేల మంది ఉండవచ్చేమో అక్కడ ఆ సమయంలో. అక్కడ యెరికో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు బర్తమయి అనే ఒక గ్రుడ్డి భిక్షకుడు తోవ పక్కన కూర్చున్నాడంట. కూర్చుని నజరేయుడైన యేసు వస్తున్నాడు, నజరేయుడైన యేసు వస్తున్నాడు అనే ఒక వార్త ఆ గుడ్డి భిక్షకుడు వినడం జరిగిందంట. బహుశా ఇతను చాలా సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కొరకు వెయిట్ చేస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను, చాలా దినాల నుంచి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాలు ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట చాలా గ్రామాలలో, చాలా పట్టణాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాల గురించి అనేకులు విన్నారు. ఆయన ద్వారా స్వస్థత పొందారు, ఆయన ద్వారా అనేక విధమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితంలో వారు చూశారు. అయితే ఈ యొక్క గుడ్డి భిక్షకుడు కూడా, ఈ అడుక్కునే వ్యక్తి కూడా అక్కడక్కడ వినుంటాడు, వాళ్ళు స్వస్థపడ్డారు, వీళ్ళు స్వస్థపడ్డారు, ఎలా జరిగినాయి స్వస్థతలు, నాకు జరిగినాయి, నీకు జరిగినాయి, ఇలా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటారు కదండి. ఆ విధంగానే ఈ అడుక్కునే వ్యక్తి కూడా విన్నాడంట, ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు, ఆయన స్వస్థపరుస్తారు అని. అయితే అదే సమయంలో అతను ఏదైతే హృదయంలో అనుకుంటున్నాడో, ఏదైతే తను ఎన్నో రోజులుగా, ఎన్నో దినములుగా తన యొక్క హృదయంలో ఒక కోరిక ఏదైతే పెట్టుకున్నాడో, ఏ వ్యక్తిని నేను చూడాలి, ఏ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి నా యొక్క రోగం గురించి చెప్పుకుంటే ఇతను నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకున్నాడో, ఆ వ్యక్తే తన యొక్క కళ్ళ ముందు ఆయన ఉంటున్న ప్రాంతంలోకి వస్తున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు అని అనుకున్నప్పుడు, ఆ ఒక విషయాన్ని అతను గ్రహించినప్పుడు చాలా సంతోషపడిపోయాడంట. ఇంకా నేను ఎలాగైనా సరే ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి, ఎలాగైనా సరే ఈ యొక్క అవకాశాన్ని నేను ఇంకా విడిచిపెట్టకూడదు, దీన్ని ఎలాగైనా సరే నేను క్యాచ్ చేయాలి, ఈ యొక్క అవకాశాన్ని నేను పట్టుకోవాలి. ఒక్కసారి కనుక ఈయన నా నుంచి మళ్ళాడంటే, ఇంకా ఈయన నా నుండి దూరం అయిపోయాడంటే, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు ఈయన్ని కలుస్తానో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను చాలా అర్జెంటుగా, చాలా వేగంతో ఈయన నేను పట్టుకుంటేనే, ఈయనని నేను కలుసుకుంటేనే నా యొక్క ఈ సంవత్సరాల తరబడి నేను బాధపడుతున్న ఈ యొక్క బాధకు విడుదల దొరుకుతుంది, నేను దీని నుంచి విడిపించబడతాను, ఈ యొక్క గుడ్డితనం నుంచి నేను విడిపించబడతానని అతని యొక్క హృదయంలో ఎంతో మరి ఒక సంకల్పం తీసుకున్నాడు, ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. ఈ ఫస్ట్ పార్ట్ పేరు ఏంటంటే పట్టుదల. ఒక వ్యక్తి పట్టుదలగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని నేను ఈ యొక్క స్టోరీలో మీతో చెప్తానండి. ఒక వ్యక్తిలో దేవుడి పట్ల ఎంత పట్టుదల కలిగి ఉండాలో ఈ యొక్క గుడ్డి భిక్షకుడి ద్వారా మనం నేర్చుకోవచ్చు. తను ఎంత పట్టుపట్టాడంటే, ఇంక ఎలాగైనా సరే యేసుప్రభు వారిని నేను ఈరోజు కలుసుకోవాలి, ఆయన విడిచిపెట్టకూడదని పెద్ద పెద్ద కేకలేస్తున్నారంట. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని గట్టిగా బిగ్గరగా కేకలేస్తున్నారంట. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతను చూసి, ఊరుకో, ఏంటి ఊరికే దావీదు కుమారుడా అని అరుస్తున్నావు ఏంటి, ఎందుకు అరుస్తున్నావు నువ్వు, ఊరుకో, సైలెంట్గా ఉండు, నువ్వు అందరి దగ్గర అడుక్కున్నది సరిపోదా, ఇంకా ఆయన దగ్గర కూడా అడుక్కుందాం అనుకుంటున్నావా ఏంటి, ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతను నోరు మూయించాలని చాలా ట్రై చేశారంటండి. ట్రై చేసినా సరే ఆయన, వాళ్ళు ఎంత ఊరుకోమని ఆయన నోరు మూస్తుంటే ఇంకా అంత గట్టిగా అరుస్తున్నాడంట, ఇంకా మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసేస్తున్నాడంట. దావీదు కుమారుడా నువ్వు నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నువ్వు నన్ను దాటిపోవద్దు, నువ్వు నన్ను దాటిపోవద్దు అని గట్టిగా పిలుస్తున్నాడంట. నేను నిన్న మొన్న అండి, ముఖ్యమంత్రి గారు ఒక ఊరిలో యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు.
యాత్ర చేస్తూ వెళ్తుంటే చాలామంది జనాలు ఆ ముఖ్యమంత్రి గారిని చూడడానికని ఆయన చూసి చేతులు ఊపుతూ ఎలాగైనా ఆయన్ని చూడాలి ఒక్కసారైనా అని చెప్పి చాలామంది జనాలు రోడ్డుకి ఇరుపక్కల నుంచుని ఉన్నారు. నుంచుంటే అందులో ఒక వ్యక్తి వీల్ చైర్ మీద కూర్చుని తన యొక్క శక్తినంతా కూడగట్టుకొని వచ్చి, మరి ఎలాగొచ్చాడో ఏంటో మనకు తెలీదు, ఆ వ్యక్తి వచ్చి ఆ వీల్ చైర్లో 2 కాళ్ళు లేవు అతనికి, వచ్చి అక్కడ ఆ జనాల మధ్యలోనే ఆ వీల్ చైర్లో కూర్చున్నాడు. ఇంతలోపు ఈ ముఖ్యమంత్రి గారు అలా వెళ్తూ సడన్గా ఈ యొక్క వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని చూసి ఆ వేగంగా వెళ్తున్న బస్సుని ఆపేసి మరి ఆ వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని పిలిచి అతని యొక్క అవసరాలు ఏంటో అడిగి, నీకేం కావాలి బాబు, నువ్వు ఎందుకు వచ్చావు ఇంత కష్టంలో కూడా ఈ జన సంద్రోహం మధ్యలో అని అడిగితే అతను ఏం చెప్పాడో, మరి ఉద్యోగం కావాలని అడిగాడో తెలియదు, ఇల్లు కావాలని అడిగాడో తెలియదు, లేకపోతే నా కాళ్ళు నాకు మళ్ళీ కావాలని అడిగాడో తెలియదు, ఏం అడిగాడో తెలియదు. మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఆయనకి హామీ ఇచ్చారు, నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు బాధపడద్దు, నీ బాధ నుంచి విడుదల నేను కలిగిస్తాను, నా వల్ల ఏం జరుగుతుందో అది నేను నీకు చేస్తానని చెప్పి ఆ ఒక కుంటివాడైనటువంటి వ్యక్తికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అతనికి శాంక్షన్ చేసింది. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రులు అనబడుతున్న వారు వాళ్ళు ఇస్తున్నటువంటి స్కీమ్స్ కానీ వాళ్ళు ఏదైతే మనకు హామీలు చేస్తారో ఆ హామీల కోసము మనిషి ఒక్కసారైనా సరే ఆ మంత్రిని మనము కలిస్తే చాలు, మన యొక్క సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, ఒక్కసారి ఆయన మన దగ్గరికి వస్తే చాలు, మన యొక్క బాధలన్నిటి నుంచి మనం విడిపించబడతాము. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు మనం ఏదన్నా కావాలంటే చాలా మంది దగ్గరికి తిరగాలి, వెళ్ళాలి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. అదే ముఖ్యమంత్రే మన దగ్గరికి వచ్చేస్తుంటే మనం ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి అని అనుకుని కొంతమంది ఆ ముఖ్యమంత్రిని కలవడానికి పరుగులు పెట్టేస్తున్నారు. ఎలాగైనా సరే ఆయన్ని కలుసుకోవాలి, ఎలాగైనా సరే ఆయనతో మన యొక్క సమస్యల నుంచి మనము విడుదల పొందాలి అని. చూడండి, ముఖ్యమంత్రి అయినా సరే, ఎంత పెద్ద హోదాలో ఉన్నటువంటి మినిస్టర్స్ అయినా ఎవరైనా సరే, వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్, వాళ్ళు ఇచ్చే హామీలు, పథకాలు వాళ్ళు ఎన్ని చేసినా కానివ్వండి, అది ఈ లోకం వరకే మన యొక్క జీవితంలో మనం అనుభవించగలుగుతామండి. ఈ లోకంలోనే టెంపరరీ, అది బహుశా మనం బ్రతికున్నంత వరకు మనం అనుభవిస్తాము. మన తర్వాత మన పిల్లలు 1-2 తరాలు వాళ్ళు అనుభవిస్తారు, లేదా అమ్ముకుంటే అమ్మేసుకుంటారు, చెప్పలేము. రోజు ఎలాగుంటుందో అనేది మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. ఏ రోజు ఎలాగుంటుంది అనేది మనం చెప్పలేము. ఈ లోకంలో ఇచ్చేటువంటి అధికారులు, గొప్పవారు ఇచ్చేటువంటి హామీలు, పథకాలు అలాగుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేటువంటి ఆ అరుదైనటువంటి బహుమానం ఎలాగుంటుందంటే, అది ఇహమందు పరమందు కూడా 100 రెట్ల ప్రతిఫలం పొందుకునేంత గొప్ప రీతిగా ప్రభువు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక పట్టుదల కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను ఎలాగైనా సరే నేను చూడాలి, ఎలాగైనా సరే నేను ఆయన పట్టుకోవాలి, ఎలాగైనా సరే నేను ఈరోజు నా అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని ఎలాగైతే ఆ అడుక్కునే వ్యక్తి అనుకున్నాడో, అలాగే ఈరోజు మనందరం కూడా అనుకుంటే ఎలాగైనా సరే నేను ప్రభువు వారిని నేను పట్టుకోవాలి, నా ఒక సమస్య తీరిపోవాల్సిందే, ఈరోజు నేను విడుదల పొందాల్సిందే, ఈరోజు నేను వదలను, యేసు ప్రభువు వారిని నేను ఇంకా వదలను, ఆయన ఈరోజు నా దగ్గరికి వచ్చాడు, ఈరోజు ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, కాబట్టి ఇంకా నేను ఆయన విడిచిపెట్టను అని అనుకున్నాడంట ఈ అడుక్కునే వ్యక్తి. అనుకుని బిగ్గరగా కేకలు వేసేస్తే ఆ కేకలు యేసు ప్రభువు వారి దగ్గర దాకా వెళ్ళిపోయినాయంట. ఎవరు ఇలా గరిచేది అని చెప్పి చూసి ఆ పక్కనున్న శిష్యులతో చెప్తున్నాడంట, పిలవండి అయ్యా, అతన్ని పిలవండి, అంత గట్టిగా అరుస్తున్నాడు, బిగ్గరగా కేకలేస్తున్నాడు, ఏంటి సమస్య, విందాం, తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులు వచ్చి అతనితో ఇలాగ అంటున్నారంట, వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. చూడండి, ఆయన ఏదైతే అనుకున్నాడో అది వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ న్యూస్ అని అనుకున్నాడో, ఎవరు ఆయన్ని చూడాలనుకున్నారో వాళ్ళు చూసేశారు. చూసి వచ్చి చెప్తున్నారంట, ధైర్యం తెచ్చుకో, నువ్వు ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కేకలేయాల్సిన అవసరం లేదు,
నువ్వు రా, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడంట. ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ అండి. ఇంకా సెకండ్ పార్ట్ 50th verse. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఇది రెండో భాగం అండి. రెండో భాగము చాలా ప్రాముఖ్యమైనది. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి, ఈ మాటను మీరు రౌండప్ చేసుకోండి. బట్టను పారవేసి దిగ్గున లేచి. ఆ బట్ట దేనికి సాదృశ్యం చెప్పనండి. అసలు ఆయన ఆ బట్టను ఎందుకు పారవేశాడు అని అక్కడ రాశారంటే బైబిల్లో, ఆ బట్టలోనే అందరూ వచ్చి డబ్బులు వేస్తున్నారు ఆయనకి. ఆయన ఏదైతే ఆ గుడ్డ పరుచుకుని అక్కడ కూర్చున్నాడో రోజు ఆ వచ్చి అటు వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు, ఆ ఎరుకో అనేది పెద్ద సిటీ, అది వచ్చి అందరూ వచ్చి ఆ మెయిన్ రోడ్లో కూర్చున్నాడు ఆయన, ఆ భిక్షకుడు అడుక్కునే వ్యక్తి. అందరూ వచ్చి అటు వెళ్తూ పాపం గుడ్డోడు కదా, ఏం చేసుకోలేని స్టేజ్లో ఉన్నాడు, రూపాయి 2 రూపాయలు మనం వేద్దాంలే అని చెప్పి అటు వెళ్తూ వచ్చి ఆయనకి వేసిపోతూ ఉన్నారంట అందరూ. అయితే ఆ బట్టను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు పాపం ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన గుడ్డైన. నేను ఈ ఎవరైనా దొబ్బేస్తారేమో, అందులో ఉన్న చిల్లర డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతారేమో అని చాలా జాగ్రత్తగా చాలా ఇయర్స్ నుంచి ఆయన కాపాడుకుంటున్నాడంట ఆ ఒక్క క్లాత్ని. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈయన్ని పిలిచాడు అని చెప్పారో అప్పుడంట ఆ చిల్లర పైసలు వేస్తున్నటువంటి ఆ బట్టను పడేశాడంటండి, ఇంకా పక్కన పడేశాడంట. ఇంకా నాకు ఇది అక్కర్లేదు అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇంకా నాకు ఈ బతుకు ఉండదు, అడుక్కునే బతుకు ఇంకా నాకు ఉండదు. నేను ఇంకా ఒకళ్ళ దగ్గర కూర్చుని చేయి చాపి అయ్యా నాకు 2 రూపాయలు ఇవ్వండి, అయ్యా నాకు రూపాయి ఇవ్వండి, అయ్యా నాకు 10 రూపాయలు ఇవ్వండి, అయ్యా నాకు 100 రూపాయలు ఇవ్వండి, నాకు అన్నం పెట్టండి, నాకు బట్టలు ఇవ్వండి, నాకు అది చెయ్యండి ఇది చెయ్యండి అని ఇంకా ఇలా అడుక్కునే బతుకు ఇంకా నాకు ఉండదు. నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని దగ్గరికి వెళ్తున్నాను, ప్రభువు నా దగ్గరికి వస్తున్నాడు, ఆయన నాలో ఉంటే, ఆయన నాతో ఉంటే నా జీవితం ఇంకా మారిపోతుంది, నా పాత జీవితం ఇంకా లేదు, నా పాత జీవితానికి ఇంకా నేను స్వస్తి చెప్పేస్తున్నాను అని చెప్పి ఆయన ఆ బట్టను కింద పడేసి దిగ్గున లేచాడంట. అంటే చాలా ఫాస్ట్గా లేచాడంట. ఎంత ఫాస్ట్గా లేచాడో ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆయన ఎంత అత్యుత్సాహంతో యేసుక్రీస్తు ప్రభు వారిని చూసేయాలి, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ప్రభు దగ్గరికి అని చెప్పి, నేను ఒక్కసారి వదిలితే ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడో అని ఎంతో ఫాస్ట్గా లేచి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడంట. క్రీస్తు నీతో ఉన్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీకు ఇంకా పాత జీవితము అనేది ఉండదు, పులిసిన జీవితము అనేది ఉండదు. స్వస్థత కేవలము నీ శరీరానికి మాత్రమే కాదు, అది నీ ఆత్మకు కూడా. పరలోకంలో నువ్వు ఎప్పుడైతే జన్మించావో అప్పుడే నువ్వు ఇంకా నూతన పురుషుడివి, నూతన శిశువువి. అంతరంగంలో పరలోకంలో జన్మించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ అంతరంగ పురుషుడు జన్మిస్తాడు నీలో. నీ యొక్క అంతరంగము అనేది దేవునిలో జన్మిస్తుంది, క్రీస్తులో. మనకి దేవుడు ఆత్మీయ నేత్రాలు ఇచ్చాడండి. చాలామంది యొక్క ఆత్మీయ నేత్రాలు ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది శక్తులు ఏం చేసినాయంటే ఆ ఒక గుడ్డితనం కలిగజేసినాయి మనకి. ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివాడు ఫిజికల్గా గుడ్డివాడు, కానీ చాలామంది ఈరోజు కళ్ళు ఉన్నప్పటికీ కూడా గుడ్డితనంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ ఒక గొప్ప కార్యాలు చూడలేనటువంటి ఒక ఆత్మీయ గుడ్డితనంలో చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆ ఒక పరలోకపు ప్రత్యక్షతలు మనము పొందుకుంటామో మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నీ యొక్క పాత జీవితము ఇక నీ యొక్క పాత బతుకు, నీ యొక్క పాత జీవితం అనేది ఇంకా నువ్వు స్వస్తి చెప్పుతో ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నావన్నీ ఆయనవి, ఆయనవన్నీ నావి అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు అపవాది శక్తులకి, దురాత్మ శక్తులకి నీపైన అధికారం లేదు. హల్లెలూయా. నీవింకా నూతన సృష్టివి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి,
ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరండి? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఈ మాట మనము గ్రహించాలి. చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమని బాప్తిసం తీసుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారా నేను కడగబడ్డాను, ఆయన రక్తం ద్వారా నన్ను కడిగాడు, నేను ఇప్పుడు శుద్ధుడిగా మార్చబడ్డాను, నేను ఇప్పుడు ప్రభు బిడ్డని అని చెప్పుకుంటారు. అది కేవలం ఫిజికల్గానే అనుకుంటారు, కానీ అంతరంగంలో వాళ్ళ యొక్క మనస్సాక్షి ఇంకా వాళ్ళ మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది. ఎలా చేస్తుందంటే, నువ్వు పాత జీవితంలో ఒక తప్పు చేసావు, నీ యొక్క పాత లైఫ్లో కొన్ని పాపాలు ఉన్నాయి, అందుకనే నీకు ఇప్పటికీ కూడా ఒక అద్భుతం జరగట్లా, అందుకనే నీ లైఫ్లో ఇంకా కూడా నువ్వు ఒక మిరాకిల్ చూడలేకపోతున్నావు, అందుకనే నీ లైఫ్లో ఇంకా స్వస్థత నువ్వు అనుభవించలేకపోతున్నావు, నీ అప్పుల నుంచి నీకు విడుదల దొరకట్లేదు, నీ యొక్క కుటుంబంలో ఈ భయంకరమైనటువంటి బంధకాలు నీ లైఫ్లో ఇంకా ఉండిపోయినాయి అని మన యొక్క పాత జీవితపు తాలూకా కొన్ని పాపాలు, కొన్ని ఆ ఒక సిన్ఫుల్ థాట్స్ అనేవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అపవాది మనల్ని మానసికంగా, శారీరకంగా అన్ని రీతులుగా దెబ్బతీస్తున్నాడండి. ఎట్లా అంటే మైండ్ ద్వారా మనల్ని అటాక్ చేస్తాడంట అపవాది. మన యొక్క మైండ్లోకి వచ్చే కొన్ని ఆలోచనలు ఎట్లాంటి ఆలోచనలు అంటే అవి క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందు ఉన్నావు అని నువ్వు గ్రహిస్తావో అప్పుడు నూతన సృష్టి అంట, కొత్త జీవితము దేవుడు నీకు అనుగ్రహించాడు. పాతవి పూర్తిగా గతించిపోయినాయి అని వాక్యం రాయబడింది. ఇదిగో సమస్తము కొత్తవాయను, అన్నీ నేను కొత్తది చేశాను నీ లైఫ్లో, ఇంకా ప్రతిదీ కొత్తది వచ్చేసింది నీ లైఫ్లో. ఇంకా పాత జీవితము, పులిసిన జీవితము, పాత జీవితపు తాలూకు శాపాలు, పాత జీవితపు తాలూకు బంధకాలు అనేవి ఇంకా నీ లైఫ్లో ఉండవు. నేను సమస్తాన్ని కొత్తదిగా చేశాను, సమస్తాన్ని నేను నూతనపరిచాను, అపవాదిని నీ లైఫ్లో నుండి నేను సంపూర్తిగా తొలగించి వేశాను, అపవాదికి నీ పైన ఎలాంటి అధికారము లేదు. సమస్త అధికారము అంటే భూమిపైన పరలోకమందు సమస్త అధికారము నాకు ఇవ్వబడింది అని యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలియజేస్తున్నారు. అధికారము యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉన్నప్పుడు అపవాది నిన్ను నన్ను ఏం చేయగలడు? అపవాది మన జీవితాల్లోకి వచ్చి మనల్ని ఏ విధంగా మోసం చేయగలడు? ఈ యొక్క విషయము చాలామందికి తెలియకండి. చాలామందికి అధికారము ఇంకా అపవాది చేతుల్లోనే ఉందేమో, అందుకనే అపవాది నన్ను లోబరుచుకుంటున్నాడు, అపవాది నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, నా తప్పులు బట్టి, నా యొక్క పాపాలు బట్టి నేను జయించలేకపోతున్నాను, నేను ఆ యొక్క వ్యసనాల్లో నుండి బయటికి రాలేకపోతున్నాను, నా అప్పుల నుండి విడుదల లేదు, నా బ్రతుకు మారట్లా, నా లైఫ్లో ఎలాంటి కార్యము లేదు అని చాలామంది వారి యొక్క పాత జీవితపు తాలూకు విషయాలు మళ్ళీ తలంచుకుంటూ ఆ యొక్క పాత పాపాలని జ్ఞాపకం చేసుకుంటూ అనేక సంవత్సరాలు, అనేక దినములు వారి యొక్క లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే ప్రభు ఈరోజు మీతో స్పష్టంగా ఈ యొక్క విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎవరైనా నాలో ఉంటే వాడిక పైన నూతన సృష్టి, క్రొత్త జీవితాన్ని నేను మీకు ఇస్తున్నాను, క్రొత్త బతుకుని నేను మీకు ఇస్తున్నాను, నావన్నీ నీవి, నీవన్నీ నావి, ఆయనవన్నీ మనవి. అంటే ఏంటంటే అర్థం, పరలోకంలో ఏముంది? సమాధానం ఉంది, సంతోషం ఉంది. పరలోకంలో అప్పులు ఉన్నాయా? పరలోకంలో తాగుడుందా? పరలోకంలో వ్యసనాలు ఉన్నాయా? పరలోకంలో దురలవాట్లు ఉన్నాయా? పరలోకంలో వ్యభిచారం ఉందా? పరలోకంలో సినిమాలు, సీరియల్స్ ఉన్నాయా? అవేమీ లేవు కదా. మరి భూలోకంలో ఉన్న నీకు అవన్నీ ఎందుకు అంటుకుంటున్నాయి? నీ యొక్క మానసిక స్థితి, నీ మనస్సాక్షి ఇంకా నీ పైన దోషారోపణ చేయటం వల్లే పరలోకం యొక్క అనుభవాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. జాగ్రత్తగా గమనించండి నా మాటలు, చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోకాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా నీవు నూతన సృష్టి, నూతన జీవితము నీది, పరలోకంలో ఉన్నవన్నీ ప్రభు నాకు అనుగ్రహించున్నారు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోవడం వల్లే.
నీ మనస్సాక్షి ఇంకా నీ పైన దోషారోపణ చేస్తుంది. ఇంకా నువ్వు అపవాది యొక్క కోరల్లో చిక్కుకుపోతున్నావు. అపవాది అంటే ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడంట. ఎందుకు తిరుగుతున్నాడు? ఆ అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, అందుకే నీ బతికిలాగుంది అని చెప్పి అస్తమానం నీ పైన దోషాలు వేసి నిన్ను కొద్ది కొద్దిగా దేవుని నుంచి దూరం చేసేసాడు. ప్రార్థన చేయకుండా దూరం చేసేస్తున్నాడు, వాక్యం చదవనివ్వకుండా దూరం చేసేస్తున్నాడు, మందిరానికి వెళ్ళనివ్వకుండా దూరం చేసేస్తున్నాడు, ఉపవాసాలు ఉండకుండా దూరం చేసేస్తున్నాడు. అన్నింటికీ కూడా ఒక్కొక్క విషయంలో నిన్ను కొద్దిగా దూరం చేసి నీ భక్తి జీవితంలో నువ్వు కుంటుపడే విధంగా చేస్తున్నాడు. ఏ రకంగా చేస్తున్నాడంటే నీలో వచ్చేటువంటి ఆ ఆలోచనల వల్ల, నీ యొక్క ఆలోచనలు నువ్వు తప్పిపోవడం వల్లే దేవుని యొక్క మార్గాల్లో నుండి నువ్వు దూరం అవుతున్నావు. అంతేగాని దేవుడు నీ పాత జీవితంలో ఉన్నటువంటి విషయాలను బట్టి నీకు ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుందండి. ఆ పిలుపుని దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి నీ యొక్క పాత జీవితపు తాలూకు సంగతులు ఆయన చూసే దేవుడు కాదు. పాత జీవితంలో ఈమె ఇలాంటి పిచ్చి పనులు చేసింది కాబట్టి నేను నా పిలుపుని ఈమె పైనుండి నేను తీసేస్తున్నానని దేవుడు చెప్పడు. నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈమె లైఫ్లో నుండి తీసేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడు శాపాలను విత్తే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన నోటిలో సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, జీవం ఉంది. నిత్య జీవపు మాటలు ఆయనలో ఉన్నాయి. అందుకనే పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నువ్వు ప్రభువా, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నాయన? నీ నుంచి మేము దూరం అయితే మా జీవితము నాశనం అయిపోతుంది, మా జీవితము నరకానికి వెళ్ళిపోతుంది. నువ్వు నిత్యజీవ మాటలు కలిగిన వాడవి అని పేతురు అంటున్నాడు. ఈ గుడ్డి భిక్షకుడు కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాడు.